ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ ని ఆర్డర్ చేయండి బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. ఎవరిని చెప్పినా గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2024లో ఇదే బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీలు మనం జగన్మోహన్ రెడ్డి గారిని మన భుజ స్కంధాల మీద మోసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఒకే లక్ష్యంతో వస్తా ఉన్నారు, కట్టగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా దించాలని. కానీ మీ అందరి ఆశస్సులు, మీ దీవెనలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి కూడా పీకలేరని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ ఆలోచన చేద్దాం, ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా, ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కలిసికట్టుగా నడుద్దాం, జగన్ అన్నని కాపాడుకుందాం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మీ శాసనసభ్యుడు ప్రసన్న అన్న ఈరోజు అనేక సభల్లో చెప్పా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ జిల్లాలో ఎవరైనా కొత్తగా రాజకీయాల్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఒకరికి గౌరవం ఎలా రాజకీయాల్లో నడుచుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రసన్న చూసి నేర్చుకోవాలా గౌరవ మర్యాదలు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే దాదాపు ఈ జిల్లాలో ఈ రోజు పోటీ చేసే వాళ్ళల్లో ప్రతి ఒక్కరితో పోలిస్తే 6 సార్లు శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రసన్న అన్న. 6 శాసనసభ్యులే కాదు, ఈ జిల్లాలో ఒక చరిత్ర గల కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి ప్రసన్న అని చెప్పి తెలిసినాం. చిన్నవాళ్ళు మేమైనా సరే ఇంటికి వెళితే లేకపోతే కార్యక్రమం కానీ వచ్చినా కూడా ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని దగ్గరుండి కారెక్కిచ్చి నువ్వు వెళ్ళేదాకా కూడా కదలడు. అంత గౌరవం ఇచ్చే వ్యక్తి ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది ప్రసన్న ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కోవూరులో చాలా మంది బాధపడుండొచ్చు నాకు మంత్రి ఇచ్చినందుకు, కానీ ప్రేమగా ఎవరు ఎంతమంది జిల్లాలో ఎన్నెన్ని మాట్లాడినప్పటికీ కూడా నా తమ్ముడు అనిల్కి మంత్రి ఇచ్చినందుకు మాకు సంతోషం అని చెప్పి నన్ను వెనకేసుకొని దగ్గరగా చేసుకొని నాకు వెంటగా అండగా నచ్చిన వ్యక్తి ప్రసన్న అని చెప్పే దాంట్లో ఎటువంటి ఇది లేదని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే అది ఒక మాకు కొన్నంత ధైర్యం, కొన్నంత భరోసా. అది ఎలా ఉంటుందో అనుభవించే మాకే తెలుస్తుంది. కాబట్టి కోవూరు నియోజకవర్గ ప్రజలు ఈసారి ఇందాక సోదరులు చెప్పినట్టు 39,000 కాదు 50,000 పై చీలుక ప్రశ్నని ఎలాగో గెలిపించబోతున్నారు. అక్కడ ఎవరో కొంతమంది ఈరోజు చూశాను ఈ మధ్యకాలంలో లోకేష్లు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మారుస్తున్నాడు, ఇక్కడ వాళ్ళని తీసేస్తున్నాడు, అక్కడ వాళ్ళని పెడుతున్నాడు, ఇక్కడ వాళ్ళని పెడుతున్నాడు, ముఖ్యంగా బీసీలు తీస్తున్నాడు, ఎస్సీలు తీస్తున్నాడు. ఆ పప్పు అబ్బకి సపోర్ట్ ఉన్న దత్తకి చెప్తా ఉన్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎక్కడైనా ఎవరైనా రాజకీయాలలో మేము కానీ ఎవరైనా పొరపాట్లు చేస్తే ప్రజలకి మా ద్వారా ఏమైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మార్చాల్సిన బాధ్యత, మార్చి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ప్రజలకి మంచి చేయాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి. మాకు పనికిరాని వాళ్ళు చేర్చుకున్న వీళ్ళెంత పనికి వాళ్ళలో ఒకసారి ఆలోచన చేయాల్సిన ఎంత అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. మా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు పనికిరాని ముగ్గురిని తీసేస్తే ఆ ముగ్గురిని వీళ్ళకి పనికొచ్చి ఆయన పెట్టుకున్నారంటే ఈ పార్టీ ఎంత పనికి మాలిన పార్టీయో ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా అంటే బీసీలని ఎస్సీలనే మారుస్తున్నారని చెప్తారు. ఎందుకు బీసీ ఎస్సీలనే మారుస్తున్నారని చెప్పాలి. చాలా ప్రాంతాల్లో రెడ్లు మార్చున్నారు, కాపులు మార్చున్నారు. అవన్నీ మర్చిపెట్టి దాచిపెట్టి ఒక అబద్ధపు రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ జిల్లాలో ఒక మత్స్యకారుని ప్రసన్న దగ్గరుండి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇచ్చిన చరిత్ర ఈ నియోజకవర్గం నుంచి ప్రసన్న వల్లే వచ్చిందని మొట్టమొదటిసారి అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి, మంచి మెజార్టీతో ప్రసన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది.